సీఎం రేవంత్ రెడ్డితో మహేష్ కుమార్ గౌడ్ అలాగే మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులపై వీళ్ళు చర్చిస్తున్నారు. వరుస సమీక్షల్లో వచ్చిన అభిప్రాయాలపై కూడా చర్చిస్తారు. అటు గాంధీ భవన్ కి ఎమ్మెల్సీ ఆశావాహులు క్యూ కట్టేస్తున్నారు. ఎమ్మెల్యేలు మద్దతుదారులతో టీపీసీసీ చీఫ్ కి అర్జీలు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే గాంధీ భవన్ కి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాగరాజు, గండ్ర వెళ్లారు. దొమ్మటి సాంబయ్యకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలంటూ వీళ్ళంతా విన్నవిస్తున్నారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ని కలిశారు, వినతి పత్రం ఇచ్చారు. జర్పేటి జైపాల్ అలాగే గాలి అనిల్ కుమార్. ఇక మహేష్ కుమార్ గౌడ్ ని కలవడానికి మరికొంతమంది ఆశావాహులు కూడా గాంధీ భవన్ కి క్యూ కడుతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి ప్రభాకర్ తో మాట్లాడదాం. ప్రభాకర్, ఆశావాహుల లిస్టు చాంతాడంత కనిపిస్తోంది. వెనకాల మద్దతుదారులన్నీ ఎమ్మెల్యేలని తీసుకుని రికమెండేషన్స్ తో వెళ్తున్నారు. ఏంటి మరి సీఎం మనసులో ఏముంది? కొత్తగా వచ్చిన మీనాక్షి నటరాజన్ ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? ఏం జరగబోతోంది? ఎంతమంది అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఆశావాలున్న నలుగురికి కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయాల్సి ఉంది. సో ఆ నేపథ్యంలోనే ఇప్పటికే కొంతమంది ఇవ్వాల్సి ఉంది, కమిట్మెంట్స్ ఉన్నాయి. సో ఆ నలుగురిలో ఇద్దరికి ఆల్రెడీ కమిట్మెంట్ అయినట్టుగానే తెలుస్తుంది. ఇక ఎంతమంది వచ్చినా కూడా ఇంకొక ఇద్దరి కోసం మాత్రమే మెరిట్ వైజ్గా తీయాల్సి ఉంటుంది. సో దీంట్లో భాగంగానే కొన్ని జిల్లాల నుంచి అక్కడి ఎమ్మెల్యేలు రెఫర్ చేస్తున్నారు. మరికొన్ని జిల్లాల నుంచి నాయకులు, తమ ముందు నుంచి కష్టపడ్డ నాయకులు మెరిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ నివాసంలో మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ వచ్చిన తర్వాత మొదటిసారిగా సీఎం ఇంటికి వెళ్ళి కలిశారు. సీఎం దిల్కుషా గెస్ట్ హౌస్లో మీనాక్షి నటరాజన్ వచ్చిన మొదటి రోజే కలిసినప్పటికీ కూడా ఈరోజు స్వయంగా తానే సీఎం ఇంటికి వెళ్ళి కలిశారు. ఈ మీటింగ్లో ఉత్తమ్తో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. సో నిన్న మీటింగ్స్, బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ జరిగాయి. పార్లమెంట్ సెగ్మెంట్స్ రెండు, ఒకటి మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్, రెండోది మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్. సో ఈ డిస్కషన్స్లో వచ్చిన పేర్లు కొన్ని స్క్రూటినీ చేసి, అట్లాగే ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైనప్పటి నుంచి కొంతమంది నేతలు అర్జీలు పెట్టుకుంటూనే ఉన్నారు. సో వారికి సంబంధించిన మెరిట్ గతంలో విస్తృత సమావేశంలో కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా చెప్పింది. సీఎం కానీ, మీనాక్షి నటరాజన్ కానీ, పీసీసీ చీఫ్ కానీ పార్టీలో కష్టపడ్డ వారికి ప్రాధాన్యత దక్కుతుంది అని చెప్పారు. దాంతోపాటుగా పోయిన అసెంబ్లీ ఎలక్షన్స్లో కొంతమంది త్యాగాలు చేస్తున్నారు, సీట్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే వాళ్ళ కార్పొరేషన్లో కూడా అకామిడేట్ చేయలేకపోయారు. వారందరికీ కూడా ఈసారి ఈ 4 ఎమ్మెల్సీలు వచ్చే అవకాశం, 5 ఎమ్మెల్సీలు మొత్తం ఖాళీ అవుతున్నాయి. దాంట్లో ఒకటి బీఆర్ఎస్ పోతుంది, ఇంకా 4 వచ్చే అవకాశం ఉంది. దాంట్లో 4లో ఒకటి అద్దంకి దయాకర్ పేరు వినిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం సీట్ని సాక్రిఫైస్ చేశారు. ఒకసారి ఎమ్మెల్సీ వచ్చినట్లే వచ్చి మళ్ళీ మిస్ అయింది. జాబితాలో పేరు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకున్నారు. సో అది అద్దంకి దయాకర్ పేరుంది. అట్లాగే ముఖ్యమంత్రి సలహాదారుగా ఉన్న వేం నరేందర్ పేరు ఒకటి ఉంది. సో ఇంకా మిగతా రెండింటికి సంబంధించి ఒక కంక్లూజన్కి రావాల్సి ఉంది. అది ఏ జిల్లాకు ప్రాధాన్యత ఇస్తారు? మైనార్టీ కూడా ఉంది, మైనార్టీ కూడా లెక్కలకు తీసుకోవాలి. ఇప్పుడు మైనార్టీ ఎమ్మెల్యేలు లేరు ఆల్రెడీ, ఇప్పుడు ఎమ్మెల్సీని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. దీనిపైన పెద్ద ఎక్సర్సైజ్ జరగాల్సి ఉంది. థ్యాంక్ యూ ప్రభాకర్.